దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా మారింది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ఢిల్లీలో నో పీయూసీ నో ఫ్యూయల్ నియమం అమల్లోకి వచ్చింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్, సిఎన్జీ అందించరు. ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ అయినటువంటి BS4 కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాల ప్రవేశం రాజధానిలోకి పూర్తిగా నిషేధం విధించారు. ఢిల్లీ NCPR లోని BS4 ఉద్గార ప్రమాణాల కంటే తక్కువ ఉన్న పాత వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక BS3 పాత వాహనాలు కాలుష్య స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కోర్టు అనుమతిచ్చింది. దీంతో కోర్టు సమ్మతించింది. ఇక వాహనదారులు ఢిల్లీలోని అన్ని పెట్రోల్, డీజిల్, CNG పంపుల్లో PUC సర్టిఫికెట్ సమర్పించిన తర్వాతే ఇంధనాన్ని పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. PUC లేకుండా ఇంధనాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా నిర్మాణ కార్యకలాపాలు కాలుష్యానికి దోహదపడుతున్నదన్న ఇసుక, కంకర, రాయి, అలాగే ఇటుకలు, సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్, శిథిలాలు వంటి నిర్మాణ సామాగ్రిని మోసుకెళ్లే ఏ వాహనాన్ని కూడా ఢిల్లీలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడం, భారీగా జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాస్ ను మూసివేసే లేదా తాత్కాలికంగా వేరే ప్రదేశానికి తరలించే అవకాశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు సూచించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రతరం అవుతూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు గరిష్టంగా 50% ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలి అని తెలిపింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన GRAP3, GRAP4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా 10,000 చెల్లిస్తామని కూడా తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందిలో 50% మందికి తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని సూచించింది. అత్యవసర సేవలు విభాగాలకు మినహాయింపు ఉంటుంది. ఇందులో 16 రోజులు, గతంలో 16 రోజులు GRAP3 నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇక వాటి కారణంగా ప్రభావితమైనటువంటి కార్మికులకు 10,000 నష్టపరిహారం ఇస్తామని కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు.